భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు అని అంటారు కదా, ఛాయాగ్రహాలు అంటే ఏమిటి? జ్యోతిష శాస్త్రంలో ఆధిపత్యం లేని గ్రహాలు రాహుకేతు. మిగతా గ్రహాలకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క స్థానము ఆధిపత్యం ఇస్తుంది. గురుడు మీనము ధనుస్సుకు ఆధిపత్యం వహిస్తాడు. శని మకర కుంభాలకు ఆధిపత్యం వహిస్తాడు. కుజుడు మేష వృశ్చకాలకు ఆధిపత్యం కలిగి ఉంటాడు. శుక్రుడు వృషభ తుల రాశులకు ఆధిపత్యం కలిగి ఉంటాడు. బుధుడు కన్యా మిథున రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. ఇలా రవి సింహానికి, చంద్రుడు కర్కాటకానికి అధిపతులు. కానీ రాహుకేతువులకు ఆ ఆధిపత్యం లేదు. మరి ఇవి ఎలా ప్రవర్తిస్తాయి అంటే, ఇవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధినాథుడు ఎలా ప్రవర్తిస్తాడో అదే ఆధిపత్యాన్ని వీటికి అందజేస్తాడు. ఇలా రాహుకేతువులను ఛాయాగ్రహాలుగా ఎందుకు చెప్పారు అని మనకు సందేహం కలుగుతుంది. మనము ఖగోళాన్ని పరిశీలించినట్టయితే సూర్యుడు మేషంలో ప్రవేశించి మీనం దాకా రావడానికి 12 నెలలు, 1 సంవత్సర కాలం పడుతుంది. చంద్రుడు సంచరిస్తూ సూర్య గమనానికి చంద్ర గమనానికి ఏకమైనప్పుడు ఆ ప్రాంతాన్ని పాతము నోడ్ అంటారు. అలా సూర్య చంద్రుల గమనంలో ఆ రెండింటి గమనాల దారిలో ఏర్పడ్డ పాతమే రాహువు కేతువుగా చెప్పబడుతుంది. అంటే ఈ గ్రహాలు నిజానికి మనకు కనపడకుండా వాటి ఛాయ మాత్రమే ప్రభావాన్ని చూపిస్తోంది కనుక సూర్య చంద్రుల యొక్క గమనమే జీవులందరి మీద ప్రభావాన్ని కలిగిస్తుంది కనుక ఆ రెండింటి దారిలో ఏర్పడ్డ ఈ పాతము నోడే రాహు కేతువులుగా మనం పరిగణిస్తూ వాటి ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అందుకే రాహు కేతువులను ఛాయాగ్రహాలు అంటారు. గురువుగారు, అష్టావక్ర మహర్షి అంటే ఎవరు? ఆయన శరీరం 8 వంకరలు తిరిగి ఉండటానికి కారణం ఏమిటి? ఏకపాదుడనే బ్రాహ్మణుని కుమారుడు అష్టావక్రుడు. అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏకపాదుడు జనక మహారాజు దగ్గరికి వెళతాడు, ధనాన్ని దానంగా స్వీకరిద్దామన్న ఉద్దేశంతో. జనక మహారాజు దగ్గరికి వెళ్ళి అభ్యర్థన చేసిన మరుక్షణమే, నీ దగ్గర ఏం ప్రతిభ ఉందని నేను నీకు దానం ఇవ్వాలి అని ప్రశ్నిస్తాడు జనక మహారాజు. నేను వేదాంగాలన్నింటినీ అభ్యాసం చేసిన మహాపండితుణ్ణి అని కించిత్ గర్వంతో తన ప్రతిభను చాటుకుంటాడు ఏకపాదుడు. మరి మా ఆస్థానంలో ఉన్నటువంటి పండితులు పెట్టే పరీక్షకు నువ్వు నిలబడతావా అని జనక మహారాజు ఏకపాదుడిని ప్రశ్నిస్తాడు. నేను సిద్ధమే అంటూ తన సంసిద్ధతను తెలియజేస్తాడు ఏకపాదుడు. జనక మహారాజు ఆస్థానంలో వరుణదేవుడి కుమారుడైన వంది ఇలా వచ్చినటువంటి పండితులకు పరీక్ష పెట్టి దానిలో ఎవరైతే ఓడిపోతారో వారిని జల నిమజ్జనం చేస్తూ ఉంటాడు. అంటే జలంలో ఉంచి శిక్ష వేస్తూ ఉంటాడు. ఏకపాదుడు ఆ పరీక్షలో ఓడిపోయి జలంలో బద్దీ కాబడతాడు. జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళినటువంటి ఏకపాదుడు ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో సుజాత తన తండ్రి అయిన ఉద్దాలకుడి దగ్గరికి వెళుతుంది. ఆ సమయంలో
ఉద్దాలకుని భార్య ఒక మగపిల్లవాణ్ణి ప్రసవిస్తుంది. సుజాత గర్భంలో అష్టావక్రుడు ఉన్నప్పుడే శ్వేతకేతువు జన్మిస్తాడు. కొంతకాలానికి అష్టావక్రుడు ఉద్దాలకుడి ఇంట పెరుగుతూ ఆయనే తన తండ్రి అన్న భావనలో ఉంటాడు. ఒకరోజు శ్వేతకేతువు అష్టావక్రుణ్ణి అవమానిస్తాడు. తన తండ్రి ఎవరో తెలుసుకోవాలి అని తల్లిని ప్రశ్నిస్తాడు అష్టావక్రుడు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళిన నీ తండ్రి ఇంకా తిరిగి రాలేదు అన్న సత్యాన్ని తెలియజేయగానే ఖిన్నుడై శ్వేతకేతువుతో సహా జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళి తన తండ్రి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. నీవు పరీక్షలో నెగ్గితే నీ కోరికను నెరవేరుస్తాను అని వందితో పరీక్షకు కూర్చోబెడతాడు అష్టావక్రుణ్ణి జనక మహారాజు. ఆ పరీక్షలో నెగ్గినటువంటి అష్టావక్రుడు తన తండ్రికి బంధనాన్ని విముక్తి చేసి తిరిగి తల్లి దగ్గరకు తీసుకువస్తాడు. మరి ఈ అష్టావక్రుడు 8 వంకరలతో జన్మించాడు కనుక ఇతనిని అష్టావక్రుడు అని పిలిచారు. 8 వంకరలు ఎలా వచ్చాయి అంటే, ఏకపాదుడు వేదాన్ని శిష్యులకు బోధించే సమయంలో 18 గంటల పాటు వారితో సాధన చేయిస్తూ ఉండేవాడు. చెప్పిందే చెప్పి శిష్యులనందరినీ విసిగిస్తూ ఉండేవాడు. గర్భంలో ఉన్నటువంటి అష్టావక్రుడు ఇది గమనించి అవహేళన చేశాడు తండ్రిని. ఇలానా చెప్పేది అంటూ. గర్భంలో ఉండే ఇలా మాట్లాడాడు కాబట్టి ఇతనిని శిక్షించాలి అన్న అహంకారంతో తన తప్పును గుర్తించకుండా ఏకపాదుడు నువ్వు 8 వంకరలతో జన్మించదవుగాక అంటూ శపిస్తాడు. అలా ఏకపాదుని శాపం కారణంగా అష్టావక్రుడు 8 వంకరలతో జన్మించాడు. అద్భుతమైన ఆత్మజ్ఞాని. జనక మహారాజు ఒకసారి ఆత్మవిద్య కోసం చర్చ పెట్టి అష్టావక్రుణ్ణి ఆహ్వానిస్తాడు. 8 వంకరలున్న అష్టావక్రుణ్ణి చూసి ఆ పండిత సభ అంతా నవ్వుతుంది. వెంటనే అష్టావక్రుడు కూడా నవ్వుతాడు. జనక మహారాజు అష్టావక్రుణ్ణి అడుగుతాడు, ఎందుకయ్యా నువ్వు నవ్వుతున్నావు అని అడిగితే, ఇక్కడ ఆత్మవిద్య గురించి చర్చ ఉంది అని అనుకున్నాను, అందుకే వచ్చాను. కానీ ఇది చర్మకారుల సమావేశం అని అర్థమైంది. ఎదుటివాడి యొక్క శరీర ఆకృతిని చూసి అపహాస్యం చేసేవాడు పండితుడు ఎలా అవుతాడు? అందుకే నాకు నవ్వు వచ్చింది అని ఆ సభ నుంచి నిష్క్రమిస్తాడు. ఇలా అరక్షణంలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని జనక మహారాజుకు బోధించినవాడు అష్టావక్రుడు. అలాంటి ఋషుల యొక్క బాటలో, ఋషిపీఠమైన భారతదేశంలో మనం నడవగలిగితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. గురుగారు, కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి రాయబారం కోసం శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పే ప్రయత్నం శ్రీకృష్ణుడు చేయలేదా? చేసినా కూడా ధృతరాష్ట్రుడు వినలేదా? రాయబారానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి అనేక విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. రాజా, పాండవులు మాత్రం నీ పిల్లలు కాదా? నువ్వు చెప్పినట్టు వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించారు. ఇప్పుడు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇయ్యాల్సిన బాధ్యత నీకు లేదంటావా? కౌరవ పాండవులు అంతా కలిసి సహజీవనం చేస్తూ ఉంటే చూసి మురిసిపోవాలన్న ఆలోచన నీకు లేదా? నీవు నీ కుమారులకు నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి, నేను పాండవులకు నచ్చజెపుతాను. ఇలా జననాశకరమైనటువంటి యుద్ధాన్ని మనం ఆపే ప్రయత్నం చేద్దాం అని అక్కడ ఉన్నటువంటి సభికులను ఉద్దేశించి, నేను చెప్పింది నిజం కాదంటారా? మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని అనగానే పరశురాముడు ధృతరాష్ట్రుడితో, ధృతరాష్ట్ర, దంభోద్భవుడి కథ చెబుతాను విను. దంభోద్భవుడు అనేవాడు తన బలపరాక్రమాల మీద, ధనుర్విద్యా కౌశలం మీద ఉన్నటువంటి అహంకారంతో అందరితో యుద్ధానికి
సిద్ధమవుతూ ఉంటాడు. అలా అందరినీ పరాజితులను చేసి ఇంకా ఎవరితో యుద్ధం చెయ్యాలి అని ఆలోచిస్తూ తపస్సు చేసుకుంటున్న ఇద్దరు తపస్సుల దగ్గరకు వెళతాడు. వాళ్ళని యుద్ధానికి ఆహ్వానిస్తే మాకు ఏమాత్రము ఆసక్తి లేదు అని వాళ్ళు నిరసిస్తారు. అయినా మీరు తాపసులు అడిగినది ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉన్నది, యుద్ధం చెయ్యాలన్న నా కోరికను మీరు మన్నించాలి అనగానే ఆ తాపసులలో ఒకరు లేచి దర్భలను ఆయుధంగా మంత్రించి దంభోద్భవుడి మీదికి ప్రయోగిస్తారు. ఆ శక్తి తట్టుకోలేక దంభోద్భవుడు విలవిలలాడుతాడు. అలా మంత్రించి ఆయుధాన్ని ప్రయోగించిన ఆ తపస్సులు ఇద్దరే నరనారాయణులు. ఆ నరుడే అర్జునుడు, నారాయణుడే శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని నువ్వు గమనించగలిగితే పాండవులతో యుద్ధం ఎంత ప్రమాదకరమో నువ్వు గుర్తిస్తావు అంటూ పరశురాముడు చెప్పాడు. పాండవులు చెప్పిన మాటను నీకు విన్నవిస్తాను ధృతరాష్ట్ర. ఆ మాటలు విన్న తరువాత కూడా నీ నిర్ణయంలో మార్పు లేకపోతే జరిగే వినాశనానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. పాండవులు ఏమన్నారు అంటే, నీ మాట ప్రకారం మేం చేయాల్సిన కార్యక్రమం మేము చేశాం. పితృవాత్సల్యంతో మేము జరిగిన అవమానాలన్నింటినీ మరిచిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. పుత్రవాత్సల్యంతో నువ్వు మమ్మల్ని ఆదరించలేవా పెదనాన్న అంటూ వారంతా వారి శాంతి కాముకత్వాన్ని వెల్లడించారు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో అని కృష్ణుడు చెబితే సమాధానంగా ధృతరాష్ట్రుడు, నేను ఇంతకాలం దుర్యోధనుడికి నచ్చ చెప్పని మాట వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పినా వినే పరిస్థితిలో దుర్యోధనుడు లేడు. ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి అని తన అసహాయతను వెల్లడిస్తాడు. ఎందుకని ఈ ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి అంటే, చిన్నప్పుడే పిల్లలకు సరైన విద్యాబుద్ధులు నడతను మనం నేర్పకపోతే వారు పెరిగి పెద్దయిన తరువాత అహంకారంతో సంచరిస్తారు తప్పితే తల్లిదండ్రుల మాటలను వినే ప్రయత్నం చెయ్యరు. కనుక చిన్నతనం నుంచే అద్భుతమైన సదాచారాన్ని సత్ప్రవర్తనను పిల్లలలో కలిగించేటువంటి విద్యను వాళ్లకు నేర్పించే ప్రయత్నం చేయండి. ఆ కథలను వాళ్లకు వినిపించే ప్రయత్నం చేయండి. ఆనందంగా కుటుంబ జీవనాన్ని గడపటానికి సోపానాలను నిర్మించుకోండి. గురువుగారు, భాగవతాన్ని పోతన ఆంధ్రీకరించడంలో ఆయన శిష్యులు కూడా పాలు పంచుకున్నారని చెబుతారు. ఇది వాస్తవమేనా? భాగవత రచనలో పోతనామాచ్యునితో పాటు అతని శిష్యులు కూడా పాలు పంచుకున్న మాట వాస్తవమే. కానీ మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని చెప్పిన పోతనామాచ్యుడు భాగవత కథా రచనలో శిష్యులకు ఎలా భాగస్వామ్యం ఇచ్చాడు అని సందేహం కలగటం సహజమే. భాగవతంలో 1, 2, 3, 4 స్కంధాలను, 7, 8, 9, 10 స్కంధాలను పోతనామాచ్యుడు రచించాడు. 5వ స్కంధాన్ని గంగన్న, 6వ స్కంధాన్ని సూరన, 11, 12 స్కంధాలని నారయ రచించారు. ఎందుకని మరి ఈ సంఘటన జరిగింది అంటే దానికి 3 కారణాలు చెప్తారు. 1, పోతనామాచ్యుడే ఇంత బృహత్తరమైన రచన చేయటం నా వల్ల కాదు అని నిర్ణయించుకొని శిష్యులను కూడా భాగస్వామ్యులను చేశాడు అన్నది ఒక ఆలోచన. కానీ ఇది నిలబడదు. ఎందుకంటే పోతనామాచ్యుడే ఈ భాగవత కథ రచన చేయటం నా పూర్వజన్మ సుకృతము, నన్నయ్య, తిక్కన మొదలైన కవులంతా భారతాన్ని తిరిగించారు కానీ భాగవతాన్ని నా కోసం వదిలేశారు అని భావించినవాడు ఇలాంటి ఆలోచన ఎలా చేస్తాడు? కనుక దాని ఆలోచన సరికాదు, అది సహేతుకమైనది కాదు
ఇక రెండవది, సాళ్వభూపతి భాగవతాన్ని తనకు అంకితం చెయ్యలేదన్నటువంటి ఆలోచనతో భాగవతాన్ని భూస్థాపితం చేయటం వల్ల కొన్ని ప్రతులు పాడైపోయాయి, వాటిని శిష్యులు రచించారు. కానీ ఇది కూడా సహేతుకంగా తోచదు. ఎందుకంటే సాళ్వభూపతి సాహిత్య ప్రియుడు, గ్రంథాలను అందరి చేత రచింపచేస్తూ వారిని ప్రోత్సహించేటువంటి గుణం కలిగినవాడు. అలాంటివాడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడు. ఇక ఆఖరి ఆలోచన ఏమిటి అంటే, పోతనామాచ్యుడు 12 స్కంధాల రచన చేసిన తరువాత 6 రెండింటిని మూట కట్టి పూజ గదిలో భద్రపరిచి కొడుకైన మల్లనకు దాన్ని సంరక్షించమని చెప్పాడు. అలా సంరక్షింపబడిన భాగవతము కొంతకాలానికి కింది నుంచి చెదలు పట్టడం వల్ల 5, 6 స్కంధాలు, 11, 12 స్కంధాలు దెబ్బతిని ఉంటాయి. భాగవతాన్ని రచించిన పోతనామాచ్యుని యొక్క కీర్తి, శ్రమ అందరికీ తెలియాలన్న సంకల్పంతో ఆయన శిష్యులు అనంతరకాలం ఈ ప్రయత్నం చేసి భాగవతాన్ని మనకు అందించారు అన్నది అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచన. ఏదేమైనా భాగవత రచనలో ఈ నలుగురు పాలు పంచుకున్నారన్న సత్యము భాగవతంలోనే చెప్పబడింది. అక్కడక్కడ కొన్ని స్కంధాలలో ఈ పద్యం పోతనామాచ్యుడు రాసింది కాదేమో అని మనకు అనిపిస్తుంది. శిష్యుల యొక్క ప్రతిభ ఆ పద్యాలలో మనకు ద్యోతకమవుతుంటుంది. కనుక అద్భుతమైన భాగవతాన్ని తెనిగించినటువంటి పోతనామాచ్యుడిని తలుచుకుంటూ భాగవతంలోని పద్యాలను పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తూ మన ధర్మంలో ఉన్న ఔన్నత్యాన్ని చిన్నతనం నుంచే వాళ్లకు తెలియజేస్తూ అద్భుతమైన, ఆనందమైన, ఆరోగ్యకరమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ధర్మరాజు అంటే సార్థక నామధేయుడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు. మరి అలాంటప్పుడు జూదం ఆడటానికి ఎందుకు సన్నద్ధమయ్యాడు? ధర్మరాజు జూతమునందు ఆసక్తి కలిగినవాడు అని అందరూ చెబుతుంటారు. కానీ జరిగిన సత్యం ఏమిటి అంటే, ధర్మరాజు జూదమునందు ప్రీతితో హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ జూదమాడి సర్వస్వము కోల్పోయాడు. అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు కూడా సప్త వ్యసనాలలో ఒకటైన ద్యూత క్రీడను ఎంచుకున్నాడు అని అనేకమైన కువాఖ్యానాలు మనకు కనపడుతుంటాయి. కానీ ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ధర్మరాజు దగ్గరికి పంపిస్తాడు, ఒకసారి హస్తినాపురానికి రండి అని. అక్కడ కుటుంబమంతా కలిసి ఆనందంగా వినోదించాలి అన్న ఆలోచనతో ధర్మరాజు జూత క్రీడకు సిద్ధమవుతాడు తప్పితే శకుని చేస్తున్న దురాలోచన ధర్మరాజుకు తెలియదు. క్షత్రియుణ్ణి క్రీడకు ఆహ్వానిస్తే ఆమోదించాల్సినటువంటి బాధ్యత క్షత్రియ ధర్మం. అందుకే ధర్మరాజు ఆ జూత క్రీడ అనేది సప్త వ్యసనాలలో ఒకటి అని తెలిసినా సరే క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించటం కోసం ఆ జూతంలో పాలు పంచుకున్నాడు. తెలిసి చేసిన, తెలియక చేసిన పాప ఫలాన్ని అనుభవించాలి. కనుక 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, 1 సంవత్సర అజ్ఞాతవాసాన్ని గడిపిన తరువాత తిరిగి రాజ్యాన్ని అందుకోవటం కోసం ధృతరాష్ట్రుడి దగ్గరికి కృష్ణుడిని రాయబారిగా పంపించాడు. అక్కడే ధర్మరాజు యొక్క ధర్మ నిరతి మనకు గోచరమవుతూ ఉంది. ఎన్నో రకాలుగా యుద్ధాన్ని నివారించాలి అని ప్రయత్నం చేసిన శాంతి కాముకుడు ధర్మరాజు. ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ధర్మరాజు యొక్క ధర్మ నిరతి మనకు అవగతం. గురుగారు, సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి అంతిమ గమ్యం కాశీ క్షేత్రం అని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? కాశీ అతి పురాతన క్షేత్రం. శివుడు, పార్వతి ఏ సమయంలో కూడా కాశీ నుంచి బయటికి వెళ్ళనటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం, అవిముక్త క్షేత్రముగా చెప్పబడినటువంటి అద్భుత క్షేత్రం. కాశీకి అందరూ ఎందుకోసం వెళతారు అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అని.
అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. కానీ ముక్తి కావాలంటే మాత్రం కాశీలో మాత్రమే అది సాధ్యమవుతుంది. అక్కడ అన్ని దేవతా స్వరూపాలు, అన్ని పుణ్యక్షేత్రముల యొక్క మాహాత్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. 108 లింగాలు, 56 గణపతి క్షేత్రాలు, 12 ఆదిత్యులు, యోగినులు, అమ్మవారి యొక్క కటాక్షాన్ని అందించే అద్భుతమైనటువంటి దేవతామూర్తులు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ క్షేత్రాన్ని రక్షించేటువంటి కాలభైరవుని యొక్క దర్శనము అన్ని పాపాల నుంచి మనకు ముక్తి ప్రసాదించటమే కాకుండా దేహం వదిలిన తరువాత అనుభవించే భైరవ యాతన నుంచి మనకు ముక్తి కలిగిస్తుంది. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అన్న అద్భుతమైన స్తోత్రాన్ని ఆదిశంకరులు మనకు అందజేశారు. దేహాన్ని వదిలిన తరువాత జీవుడి యొక్క యాతన నుంచి తప్పించుకోవాలి అంటే కాలభైరవుని యొక్క దర్శనమే నీకు పరిష్కారాన్ని తెలియజేస్తుంది. ఇలా కాశీలో నిరంతరము కృతయుగమే ఉంటుంది. ఎందుకంటే కృతయుగ వాసులకు ముక్తి కరతలామలకం కాబట్టి కాశీలో ఉన్న ప్రాణులన్నీ దేహాన్ని వదిలే సమయంలో సాక్షాత్తు ఆ మహాదేవుడే చెవిలో పంచాక్షరి మంత్రం చెబుతాడు. ఆ అన్నపూర్ణాదేవి తన అంకం మీద ఆ జీవుడిని నిదిరింపచేసి ప్రాణోత్క్రమణ సమయంలో కలిగే బాధ నుంచి విముక్తి కలిగిస్తుంది. డుండి గణపతి తన తొండంతో శరీరమంతా చల్లని వాయువును వీచేలాగా సాధన చేస్తాడు. గంగాదేవి కోమలమైన హస్తాలతో ఆ జీవుడి శరీరాన్నంతా నిమురుతుంది అని అద్భుతమైనటువంటి దేవత కృప మన మీద ఎలా ప్రసరింపబడుతుందో తెలియజేశారు. కనుక కాశీ క్షేత్రము గురించి చెప్పటానికి ఎవ్వరి తరము కాదు. అలాంటి కాశీ క్షేత్ర నివాసం అనేది ఎన్నో జన్మలలో మనం చేసుకున్న పుణ్య ఫలితం కారణంగా మనకు సిద్ధిస్తుంది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. కానీ శ్రీశైల శిఖరాన్ని చూసిన తరువాత కాశీలో జన్మ ఎత్తి అక్కడ ముక్తి పొందవచ్చు ఆ నివాసం కారణంగా. ఇలా అయోధ్య మధురామాయ కాశీకాంచీ అవంతిక పురీ ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయక అని చెప్పబడేటువంటి ఈ పుణ్యక్షేత్రాల అన్నింటిలో కూడా, మోక్షద్వారాల అన్నింటిలో కూడా మోక్షం రావాలి అంటే అక్కడికి వెళ్ళిన వారి యొక్క జన్మ తిరిగి కాశీలో జరిగి కాశీ నుంచి ముక్తి పొందటానికి అవకాశం సిద్ధిస్తుంది. అలాంటి అద్భుతమైన కాశీ క్షేత్రంలోని గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ ఆ వారాణసి పురపతిం భజ విశ్వనాథం, ఆ విశ్వనాథుణ్ణి భజిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.